వారం రోజుల నుండి పడి గాపులు కాసి చేసి 15 రోజుల నుంచి ఇక్కడ తిప్పల పడుతున్నాము. కాంటాయి వారం అవుతుంది. ఇది వరకు కూడా స్పందించే వ్యవస్థ లేదు ఇక్కడ. ఆల్రెడీ వర్షం పడుతుంది. ఎంత చేసినా కానీ రైతు అనేటువంటి దొంగ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ ఎన్ని రోజులున్నా కానీ ఇప్పటికి కూడా వడ్లు పోసి కూడా ఈ ఈ ఈ మార్కెట్లో 28 రోజులు అవుతుంది. వాటికి 28 రోజుల నుంచి వారం అవుతుంది. వడ్లు ఎత్తే అక్కడ ఎవరు కాంట పెట్టడానికి కూడా దిక్కులేదు. అక్కడ 4 రోజుల నుంచి మొత్తం సన్నవడ్లు పంపిస్తారు. ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. రైతుని దయచేసి రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అనే మాటలు చెప్పుకుంటూ పక్కకు పెట్టండి. దయచేసి రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడతలేను. ఒక రైతు ఆవేదన అర్థం చేసుకోండి. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా పర్వాలేదు, కానీ రైతులను మాత్రం దయచేసి లారీలైనా పర్లేదు, ఏ విధంగా అయినా మీరు రైతులను ఆదుకుని రైతు ధాన్యాన్ని సకాలంలో మీరు తీసుకుపోయి రైతులను రక్షించాలనే ఆలోచన మాకు. దీని తర్వాత ఈ వ్యవస్థ ఇప్పటిదాకా కూడా వర్షం పడుతుంది. ఆలోచన ఉన్నాయి. ఇవి 28 రోజులు అవుతుంది అక్కడ వడ్లు పోసి. వడ్లను కూడా చూపిస్తాను ఇక్కడ తీసుకుపోయి. ఎవ్వరు పట్టించుకుంటారు ఇక్కడ ఈ సెంటర్లో. దయచేసి సెంటర్ వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా కానీ నాయకులైనా లేకపోతే అధికారులు కూడా దీని గురించి స్పందించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది రైతు ప్రభుత్వమా లేకపోతే రాబందుల ప్రభుత్వమా? ఇది దయచేసి రైతులను ఆదుకోండి. నెల రోజులే పొలం కోసి బారదాన్ని ఇత్తనాలు తెచ్చి వారం పోసినాం. ఇక బారదాని ఇయ్యాలంటే మళ్ళీ రామసపల్లి పోయి వేసుకొచ్చినాం. వేసుకొస్తే ఇక సగం తడిచి సగం ఉన్నాయి. ఇక రామ కోసం పెట్టుకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ బారదాని వచ్చేది మాకు మాట్లాడలేకనా. లారీలు రాకుంటే మాకు ఇక్కడ మోసుకురా తినాలే. లారీలు పోతలేవు, మేము మోసుకొచ్చుకోకూరిడా ఇక పోయేకూరి తర్వాత మోసుకురాలి. మేము బారదాని ఇస్తానప్పుడు చెప్పాలి. అంతే తడిచినాయి, వడ్లు తడిచినాయి. ఏం చేస్తాం ఇప్పుడు మేము? తొందరగా కాంట పెట్టించాలంటే ఇంకా మాకు సీరియల్ రాలేదంటా అంది.